నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. రామాయణ, మహాభారతాల మీద తరచుగా ఎవరో ఒకటి ఏదో దిక్కుతోచిన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకిలా జరుగుతుంది? అసలు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిజంగా చాలా ఆవేశం, కోపం, దుఃఖం గూడా గురుగారు. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవునండి. ఎంతో మంది మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. సో, హ్మ్. దీనిపైన మీ కమెంట్, మీ విశ్లేషణ. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడుండే గ్రహస్థితుల్లో కూడా మిథున రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, గురువు యొక్క రాశిలో ఎప్పుడైతే పాడైంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటాయి ఇలాంటివి. ఓహ్! అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి ఇలాంటివి రావడం, ఒక వారం రోజులు, 10 రోజులు దాని మీద ట్రోల్ అవ్వడం, రకరకాల వ్యక్తులు దాని మీద కామెంట్లు చేయడం, హ్మ్. అయిపోగానే మళ్ళీ 2, 3 నెలలకు మళ్ళీ ఇంకోడేదో అనడం. ఇది మరి. కామన్ విషయం అయిపోయింది. అయితే ఇవి అసలు ఎందుకు చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు మనం ప్రకాష్ రాజ్‌దే తీసుకుందాం. యెస్. అతనేదో పిచ్చోడే గాదు. మతిస్థిమితం లేని వ్యక్తి గాదు. ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తి అంత అంత నటన జేయడుగా. అంత హ్మ్. ప్లాన్డ్‌గా ఎంతో దాని గురించి ఒక వర్క్ చేయాలిగా. హ్మ్. ఒక వ్యక్తి నటుడు అవ్వాలంటే. అక్కడ ఏమిటి అంటే, ఎవ్వరికీ కూడా మనం ఏ మతంలో పుట్టినా, అది హిందువుగా పుట్టినా, క్రిస్టియన్‌గా పుట్టినా, లేకపోతే ముస్లింగా పుట్టినా, వాళ్ళ ధర్మం మీద, వాళ్ళ మతం మీద వాళ్ళకి ఎప్పుడు గూడా గౌరవం ఉండాలి, తప్పులేదు. హ్మ్. మనం వాళ్ళని గౌరవించాలి. కానీ పక్క మతాలని, పక్క రామాయణ, మహాభారత సంబంధించిన వాటిని ఎక్కడా గూడా మనం కించపరచకూడదు. యెస్. అదిప్పుడు జరుగుతుంది. గురుగారు. కాబట్టి దీనికి మనం జరిగినప్పుడల్లా ప్రతిసారి మనం ఏం చేస్తాం, స్పందిస్తాం. కిందన నెగెటివ్ కామెంట్లు పెట్టేస్తారు. మరి. దాన్ని షేర్లు కొడతాం. అదే మనం చేసే మిస్టేక్ గుర్తుపెట్టుకోండి. హుహు. అసలు అలా కాకుండా ఇగ్నోర్ చేయవలసిందేమిటి చేయాలి కదా గురుగారు? చెప్తాను. ఇప్పుడు ఫస్టు మనం ఎప్పుడైనా సరే మనం చేసేదేంటి, కామెంటు, షేరు, ఓకే. హ్మ్. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇది చేయకూడదు ఎప్పుడు కూడా. యూట్యూబ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, వీటి ఆల్గారిథమ్స్ ఎట్లా ఉంటాయంటే, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తుంటే దాన్ని పెంచుతూ ఉంటాయి. హ్మ్. ఇక్కడ ఏంటంటే, వాళ్ళకి కావాల్సిందే అది. నెగెటివ్‌గా వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి 'ప్రకాష్ రాజు' మనకు రామాయణం చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. సీతాదేవిని అపహరించడం వల్ల రాముడు యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించాడు. కానీ ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఆళ్ళు కూలీలు అక్కడికెళ్ళి మామిడి పండు తిన్నారు. అందుకని చెప్పని వాళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చిందని చెప్పాడు. హ్మ్. అంటే ఎంత మతోన్మాదం ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారు. హ్మ్. అలాంటివి విన్నప్పుడు అందరికీ కూడా కడుపు మండిపోతూ మరి. ఉంటుంది. ఏమిటి వీడు ఇంత చండాలంగా చేస్తున్నాడేంటి? మరి ఇన్ని రోజులు అభిమానించింది ఈ వ్యక్తినా అని అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. కానీ నాకు మీకొక విషయం చెప్తా. హ్మ్. ఎప్పుడు కూడా మనం ఆవేశపడ్డమో ఇది కాదు మనం చేయాల్సింది. హ్మ్. ఇగ్నోర్ అంటే ఏంటి? ఆ యొక్క ఏదైతే వీడియో ఉంటుందో హ్మ్. దాన్ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయాలి. అస్సలు షేర్ చేయకూడదు. హ్మ్. అస్సలు షేర్ చేయకుండా, హ్మ్. కామెంట్ అసలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి. హ్మ్. చేయకుండా పర్టిక్యులర్‌గా ఏంటంటే, ఈ ఏదైతే నాట్ ఇంట్రెస్టెడ్ అనేటువంటిది ఒకటి క్లిక్ చేయాలి. హ్మ్. నాట్ రికమెండెడ్ ఒకటి క్లిక్ చేయాలి ఎప్పుడు కూడా. హ్మ్. ఇగ్నోర్ చేయాలి, నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ రికమెండెడ్. ఈ 3 పనులు చేయాలి ఎప్పుడైనా సరే హ్మ్. మనం. అప్పుడు ఏమవుతుందంటే, ఆ వీడియో అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువ వెళ్ళలేదో, ఆటోమేటిక్‌గా అలాంటివి తగ్గుతాయి. హ్మ్. అంటే అయానో, భయానో హిట్ అవ్వాలి, పాపులర్ అవ్వాలి, జనాల్లో ఉండాలి, హ్మ్. మళ్ళీ ఏదో నేను తోపు తురుంకనని ప్రూవ్ చేసుకోవాలి అనడమే తప్ప వేరే వాళ్ళ భావోద్వేగాలతో సంబంధం లేదా గురుగారు? ఇది ఏమవుద్దంటే అమ్మా, ఇప్పుడుండే జనరేషన్‌కి తెలుసు. ఇదే మాటి మాటికి రిపీట్ అవుతుందనుకోండి, రేపు పొద్దున ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమనుకుంటాడు, ఆ రాముడు ఒక కూలి, అక్కడికి వెళ్ళి ఏదో పళ్ళు తిన్నందుకు అలా గొడవ వచ్చిందని కూడా అనుకోవచ్చు కదా! అంటే వీడెవడో చెప్పినందుకు అది అలాగే అయిపోద్ది అంటారా అలాగవుద్ది గురుగారు? గదా! అట్లా తయారవుతారు గదా! తెలీదు గదా! ఇప్పుడు మనం ఒక జనరేషన్‌కి, ఇంకో జనరేషన్‌కి మధ్యలో గ్యాప్ వస్తే చాలు. ఆ తర్వాత జనరేషన్ అలాగే అనుకుంటుంది గదా! కానీ ఎన్నో జనరేషన్స్ పాజిటివ్ మాట్లాడుతుంది కదా! మన ధర్మ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది కదా చెప్తా. అందుకే గురుగారు. చెప్తా. అందుకే ఇట్లాంటివి ఏం చేయాలంటే, ఇట్లాంటి వీడియోలు ఎవరైనా సరే ఇలాంటి కారు కూతలు కూసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్స్ ఉండాలి మనకెప్పుడు గూడా. హ్మ్. ఎందుకు మన మధ్యన ఐక్యత ఉండట్లేదు అంటే, ఫ్రీడమ్ ఎక్కువ మన దాంట్లో. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఇంత దరిద్రంగా ఎవరు లేరు. హ్మ్. కాకపోతే ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని మన సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దీంతో చేస్తున్నటువంటి కొన్ని పనులు ఇవన్నీ కుట్రలు. కూడా. అందుకని హ్మ్. ఏం చేయాలి, ఒక గ్రూప్‌ని క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. హ్మ్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఆ గ్రూప్‌లో కొంతమందిని పెట్టుకొని, ఇలాంటి వీడియో ఏదైనా వస్తే అందులో పడేసి, ఈ 3 పనులు చేయాలి. ఇగ్నోర్.
ఇగ్నోరు, నాట్ నాట్ రికమెండెడ్. ఇంట్రెస్టెడ్. అయితే అక్కడ హేట్ స్పీచ్ ఉందా ఏంటది అది మనం క్లిక్ చేయాలి. హ్మ్. అప్పుడు ఏమవుతది ఇలాంటివి తగ్గుతాయి. దీంతో పాటు మనం చేయవలసింది ఏంటంటే రామాయణ మహాభారతాల గురించి గొప్పతనం మనం చెప్తూ ఇవాళ రేపు యూట్యూబ్ అనేటువంటిది ఎవరైనా సరే వాళ్ళంతట వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోగలరు. మరి. చక్కగా గ్రంథాలు ఉన్నాయి. తీసుకొని రోజుకోటి చెప్పండి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి ఇది రామాయణంలో ఈ నీతి ఉంది, మహాభారతంలో ఈ నీతి ఉందని చెప్పండి. హ్మ్. అప్పుడు కదా అర్థమవుతుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళొచ్చి అక్కడ ఇలా జరిగింది కారుకుత్తలు కాబట్టి కూస్తుంటారు. అయిందనే చెప్తారు కదా ఎవరైనా కూడా. కాబట్టి హ్మ్. ఏంటి రాముడు ఎంత గొప్పవాడు, రాముడు ఎంత సత్యశీలి. ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే గనక మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ స్కిల్స్ బోలెడు ఉంటాయి. హ్మ్. ఇవాళ రేపు చూడండి మనకి ఒక ప్రమోషన్ ఇస్తానని ఇవ్వకపోతేనే మనకి పిచ్చెక్కిపోద్ది. మరి. ఏమిటి బాస్ ఏమి ఇస్తా అన్నాడు నాకేమి ఇవ్వను అంటున్నాడు, మళ్ళీ 1 మంత్ తర్వాత అంటున్నాడు. రామచంద్రమూర్తికి తెల్లవారితే పట్టాభిషేకం. పట్టాభిషేకం అనగా అతను చాలా కూల్గా వాళ్ళ కైకేయి చెప్తుంది ఇట్లా ఇట్లా అయింది పరిస్థితి, మీ నాన్న చెప్తే ఒప్పుకోవట్లేదు అంటే, అవును దాని ముందు వెళ్తా అంటాడు. అట్లా ఉన్నారు. హ్మ్. అలాంటిది రామచంద్రమూర్తి యొక్క ఇది ఏమిటి అంటే అంత అరణ్యవాసంలో ఉండి కూడా ధర్మాన్ని తప్పలేదు. సింగిల్గా ఉన్న పర్సన్ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేయగలడు. అలా ఏంటంటే ఆ సీతాదేవి ఆఖరికి రావణాసురుడు వచ్చి ఇగో ఇద్దరి నీ హస్బెండ్ రాముని లక్ష్మణ్ ఇద్దరిని చంపేసి మాయా శిరస్సులు క్రియేట్ చేస్తాడు. హ్మ్. ఇంకేముంది అంతే హోప్లెస్ అయిపోయేట్టుగా అంతా క్రియేట్ చేసినా కూడా అవి గట్టిగా ఉంటుంది. మరి. అలాంటి సిచ్యువేషన్స్లో ఉండి ఒకసారి సీతాదేవి కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఒక సెకండ్. హ్మ్. అప్పుడు ఆంజనేయ స్వామి ఎలా మాట్లాడాడు, ఇలాగ చాలా అంశాలు ఉంటాయి. మనం ఏంటంటే ఏదో ఇలాంటి వీడియో రాగానే వెంటనే తిట్టేసి వాడిని కామెంట్ చేసేసి పిచ్చి పిచ్చి చేయడం కాదు. దీనివల్ల ఏం పెరుగుతుంది అంటే ఊరికే ఏదో 4 రోజులు వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడికి పబ్లిసిటీ పెరగడం పబ్లిసిటీ తప్ప పెరగడం ఏం తప్పితే ఏం ఉండదు. లేదు. హ్మ్. అలా కాకుండా మనం ఇవి పాటిస్తూ ఒక గ్రూప్ పెట్టుకొని హ్మ్. అసలు పూర్తిగా వీడియో చూడకపోతే కూడా ఒక ఇది తెలుసా, హ్మ్. దాన్ని ఎప్పుడైతే మనం వదిలేసామో దాన్ని స్కిప్ కొట్టేసామో, స్కిప్ కొట్టడం ఒక మైనస్ అవుతుంది వీడియోకి. హ్మ్. ఇగ్నోర్ కొట్టామో మైనస్ అవుతుంది వీడియోకి. శత్రువుకి బలం చేకూర్చకుండా మనం మనం మొత్తానికే ఇగ్నోర్ చేసేసి ఇలా మైనస్ చేయాలి. కోపంతోనో ఇట్లా కాకుండా కామ్గా స్టాటిస్టిక్గా చేయాలి మనం. హ్మ్. అసలు అల్గారిథమ్స్ దేన్ని వాడుతున్నాయి, అల్గారిథమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఫేస్బుక్లో కానీ, ఎక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎట్లా పనిచేస్తున్నాయని ఇది మనకి నాలెడ్జ్. తీసుకురావాలి. హ్మ్. తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా, ఎందుకంటే మన భారతదేశంలో హ్మ్. రామాయణం గురించి తెలిసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క చక్కగా అందులో ఉండి శ్లోకం చదివి అర్థం చెప్తూ ఉండండి. అది ఏ రకంగా పనిచేస్తుంది, మనిషి దీని మీద ఎట్లా పనిచేస్తుందని ఒకసారి చెప్తూ ఉండండి. సో, మన ధర్మం గురించి ఎవరైనా వేలెత్తి చూపించినప్పుడు దాన్నే హైలైట్ చేసి, దాన్ని వాళ్ళని ట్రోల్ చేసి, వాళ్ళని ఇంకా హైలైట్ చేయకుండా, ఎస్. అసలు నిజాలు ఏంటో అసలు వాటిని హైలైట్ నిజాలేంటి, చేసి, అవి ఎగ్జాక్ట్లీ ఎక్కువగా పెట్టమంటున్నారు. ఎగ్జాక్ట్లీ యెస్. అది ఎక్కువగా మనం పుష్ చేయాల్సిన టైము పుష్ చేయాలి టైం అది అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనందరము అతన్ని చూసి అయ్యో ఈ వీడు అంటే విలక్షణ నటుడని మనం గుర్తించి ఆ సినిమాలకు వెళ్తూ ఉంటే, మన తెలుగు వాళ్ళు చేసి సనాతన ధర్మంలో ఉండేటువంటి మన వాళ్ళు చేస్తున్న దీనికి మన యొక్క దేవతా దేవతలనే దేవుళ్ళనే ఇట్లా అవమానిస్తే మనం ఎందుకు ఊరుకోవాలి. హ్మ్. అలా అని ఇలా రెచ్చిపోకూడదు. హ్మ్. సిస్టమేటిక్గా మన చేయాలంటున్నాను. ధర్మం పాటిస్తూనే చెప్పు కాటు సిస్టమేటిక్గా దెబ్బ. చేయాలి. సిస్టమేటిక్గా చేయాలి. మనం రెచ్చిపోవడం వల్ల మనం వాడికి బలం చేకూర్చిన వాళ్ళం అవుతున్నాము. హ్మ్. సో ఇది పాటించాల్సింది ఇది అసలు యెస్. చెప్పాలంటే. యెస్. సో, తరచుగా ఎవరో ఒకరు మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటే, మన హ్మ్. ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే బ్లడ్ బాయిల్ అవుతది గురుగారు ఎవరికైనా అవుతది. గాని. కానీ కానీ ఇక్కడ ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉంది. ఒక తండ్రి, తల్లి, అమ్మాయి, అబ్బాయి ఉన్నారు ఉదాహరణకి. వీళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే వీళ్ళేదో సరైనది ఇంట్లో అసలు వీళ్ళిద్దరూ గొడవ పెట్టేసుకుంటే మారదు. కూర్చోబెట్టి దాన్ని సిస్టమేటిక్‌గా ఆర్గనైజ్ చేస్తే అవుతుంది. హ్మ్. ఇలాంటి విషయాలు మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక ఆర్గనైజింగ్‌గా వెళ్ళాలి. ఒక హ్మ్. గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఇట్లా కొట్టాలి. హేట్ స్పీచ్ అనో లేకపోతే ఇట్లాంటి వయలెన్స్ అనో ఇట్లా కొట్టాలి. హ్మ్. దానికి సంబంధించిన అవగాహన పూర్తిగా తీసుకురావాలి. మన యెస్. ధర్మంలో అది కూడా ఒక భాగమైన మనం అర్థం చేసుకోగలగాలి. యెస్. యాహ్! యెస్. రైట్ గురుగారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.